వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. సాయి పల్లవి ఇప్పటి తరం హీరోయిన్లలో సాంప్రదాయానికి పుట్టబొమ్మలా ఉండే హీరోయిన్. అవును, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎన్నో ఇండస్ట్రీలో ప్రస్తుతం సాయి పల్లవి మాదిరి ఏ ఒక్క హీరోయిన్ కూడా లేదు. అలా ఉండలేరు. తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరోయిన్ సాయి పల్లవి వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇక యూత్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందరూ హీరోయిన్స్ కాకుండా ఈ ముద్దుగుమ్మ తన రూటే సెపరేట్ అనేలా ఉంటుంది. ఒక ఎక్స్పోజ్ ఉండదు, ఒక మేకప్ ఉండదు, ఎలాంటి ఆడంబరాలు ఉండవు. తన సింప్లిసిటీతోనే జనాల హృదయాలను కట్టిపడేస్తుంది. మూవీ సెలెక్షన్ విషయంలో కూడా సాయి పల్లవి ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ ని మాత్రం చాలా దూరంగా ఉంటుంది. ఇక గత ఏడాది అమరన్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నది ఈ చిన్నది. తాజాగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తండేల్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద మరో ఘన విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఓ రొమాంటిక్ హీరోతో సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న STR49 లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్. రాజ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీని డాన్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ప్రారంభమైంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే హీరో శింబు గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన నటించే సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే ఈ మూవీలో సాయి పల్లవి నటిస్తుందా లేదా క్లారిటీ లేనప్పటికీ ఇలాంటి హీరోతో నటించడానికి సాయి పల్లవి ఎలా ఓకే చెప్పింది? అసలు ఆ సినిమాకు ఎందుకు ఒప్పుకుందని ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఒకవేళ కనుక ఈ వార్తలో నిజముంటే సాయి పల్లవి పాత్ర ఎలా డిజైన్ చేస్తారో వేచి చూడాలి.